2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అండి. శని వక్రించడం అంటే ఏంటి? దీని ప్రభావం నక్షత్రాల వారీగా ఎలా ఉంటుంది? అండ్ దాంతోపాటు ఈ సమయం పాటు చాలామంది కూడా ఎవరైతే నక్షత్రం వారీగా మనం మాట్లాడుకుంటాం వారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అండి. శని వక్రించడము మేజర్గా ఏమిటంటే శని వక్రించడము అంటే రివర్స్ మోషన్లో ఆ గ్రహము వెళ్తోంది అని ఒక అర్థంగా మనం భావిస్తూ ఉంటాం. కానీ నిజానికి ఖగోళంలో కానీ సౌర కుటుంబంలో కానీ ఏ గ్రహము కూడా రివర్స్ మోషన్లో వెళ్ళడం అనేటువంటిది మన కంటికి మనకి కనబడదు ఎక్కడ కూడా. మరి ఏంటి వక్రము అని అంటే, ఎప్పుడైతే గ్రహాలు తమ తమ కక్షల్లో ప్రయాణం చేస్తూ ఉంటాయో ముందు వెనుక ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్రయాణం అనేటువంటిది వాటి యొక్క గమన శక్తి భిన్నమైన మార్పులకు గురైనప్పుడు వెనకాల ఉండేటువంటి గ్రహము కాస్త స్లోగా మూవ్ అవ్వడం లాంటి ఈ మార్పుల వల్ల దాన్ని వక్రించడము అనేటువంటి దానిగా మనం చూస్తూ ఉంటాం. నిజానికి ఈ వక్రము అనేటువంటిది ఒక భ్రాంతి మాత్రమే. అయితే ఈ శని అనేటువంటి ఆయన జనరల్లీ ఎలాంటి వాళ్ళు అంటే మనందరికీ తెలిసిందే, ఒక నిబద్ధత, తర్వాత ఒక క్రమశిక్షణ, తర్వాత ఒక కర్తవ్యము, ఒక బాధ్యత, ఒక డెడికేషన్, డిటర్మినేషన్, ఇలాంటివన్నీ డిసిప్లిన్, ఇవన్నీ కూడా కలగలిసినటువంటి ప్లానెటే శనిగ్రహము. నిజానికి మనం శని అనేటువంటి ఆయన్ని ఏలినాటి శని వచ్చినప్పుడు అప్పుడు చాలాసార్లు సందర్భాల్లో తిట్టుకుంటూ ఉంటారు. అది చాలా తప్పండి. శని కనుక యోగించారు అంటే వాళ్ళ లైఫ్ అనేటువంటిది ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎవరి సహాయ సహకారములు కూడా అవసరం లేకుండా వాళ్ళంతటా వాళ్ళే నిలబడగలిగేటువంటి కెపాసిటీ ఉన్న వాళ్ళగా వాళ్ళు ఎదగగలుగుతారు. అది శని అంటే. సో మేజర్గా ఇప్పుడు శని అనేటువంటి ఆయన మందగమనుడుగా శాస్త్రం చెబుతోందండి. అంటే స్లో మూవింగ్ ప్లానెట్ అనమాట. రిజల్ట్స్ కూడా అలాగే స్లోగా, పనులన్నీ స్లోగా వెళ్తూ ఉంటాయి, డబ్బులు స్లోగా వస్తుంటాయి, ప్రమోషన్ స్లోగా వస్తుంది, పెళ్లి స్లోగా అవుతుంది. కానీ ఎప్పుడైతే వక్రిస్తారో భిన్నమైన మార్పులకి కలిగి ఫాస్ట్ రిజల్ట్స్ అనేటువంటి వస్తాయి, ఇమీడియట్ యాక్షన్స్ ఉంటాయి ప్రతి దాంట్లోనూ. అది మంచైనా చెడైనా ట్రాన్స్ఫర్లు ఫాస్ట్గా అయిపోతాయి, ఉద్యోగం ఫాస్ట్గా వచ్చేస్తుంది, పెళ్లి ఫాస్ట్గా అయిపోతుంది, ఉద్యోగం ప్రతి దాంట్లోనూ కూడా ఇమీడియట్ యాక్షన్స్ వచ్చేటువంటిది శని వక్రించినప్పుడు. అది గోచారంలో అయినా పర్సనల్ చాట్లో అయినా. సో ఇక్కడ జరిగినటువంటి మార్చి 30వ తారీఖు దగ్గర అండి, శని ఎప్పుడైతే మీనరాశిలోకి ఎంటర్ అయ్యారో అప్పటి వరకు ఏలినాటి శనిలో ఉండేటువంటి మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని విడిపోయింది. కుంభ, తర్వాత మీన, తర్వాత మేషరాశుల వాళ్ళకి ఏలినాటి శని అనేటువంటిది ఇప్పుడు ప్రజెంట్ నడుస్తోంది. తర్వాత మిథున రాశి వాళ్ళకి కంటక శని ప్రారంభమైంది, సింహరాశి వాళ్ళకి అష్టమ శని ప్రారంభమైంది, ధనస్సు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ప్రారంభమైంది. ఇప్పుడు ఈ శని వక్రించడం మూలాన మీనంలోంచి కుంభంలోకి ఆయన యొక్క ప్రయాణము పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర నక్షత్రాల గుండా ప్రయాణం అవుతుండడం మూలాన కుంభరాశిలో శని ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో అలాంటి ఫలితాలు కూడా ఇస్తారు. సో అలాంటప్పుడు ఏం జరుగుతుంది, మళ్ళా ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి కంటక శని యాక్టివేట్ అవుతుంది, కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని యాక్టివేట్ అవుతుంది, వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని యాక్టివేట్ అవుతుంది. అలాగే మకర రాశి వాళ్ళకి కూడా మళ్ళా ఏలినాటి శని యొక్క ప్రభావము ఈ 4 మాసాలు ఉండే అవకాశాలు ఉంటాయి. ఎప్పటి వరకు? జూలై 18వ తారీఖు మొన్న జరిగినటువంటి దాని నుంచి మనం ఆల్రెడీ మాట్లాడుకుంటూ ఉన్నామండి ఈ విషయంలో. నవంబర్ 27వ తారీఖు వరకు సుమారుగా 140 రోజుల పాటు 4.5 మాసాలు ఈ శని వక్రము అనేటువంటిది కలగడం జరిగింది. సో ఈ పీరియడ్ ఆఫ్ టైంలో చాలా భిన్నమైన మార్పులు ప్రతి నక్షత్రానికి, ప్రతి రాశికి అన్ని విధాలుగా కలుగుతోంది. కాబట్టి ఒక్కొక్కటి మనం ఎలా ఉంటుంది అనేటువంటిది చూద్దామమ్మా. మరి హస్త నక్షత్రం వారికి శని వక్రించడం వల్ల ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉందంటారు? ఈ 4 నెలలు వారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఉమా గారు? తప్పకుండా అమ్మ. హస్త నక్షత్రము అనేటువంటిది కన్యా రాశిలో సంచారం చేసేటువంటి నక్షత్రము. మేజర్గా ఈ యొక్క 4 పాదాలు కూడా కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉంటాయండి. సో ఇక్కడ కన్యా రాశికి మనం చూస్తే అండి, మార్చి 30వ తారీఖున 6వ స్థానంలో ఉండేటువంటి శని భగవానుడు 7వ స్థానంలోకి వెళ్ళడం అనేటువంటి జరిగింది మీనరాశిలోకి. దీని మూలాన అప్పటి వరకు శని యోగించడము అనేటువంటిది జరుగుతూ 7వ స్థానంలోకి వెళ్ళిన తర్వాత వైవాహిక జీవితంలోనూ బిజినెస్లో అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటివి కలిగించే విధంగాను, తరువాత ఈ యొక్క అదృష్టం విషయంలోనూ అనుకున్న దానికోసం ఎక్కువగా కష్టపడేటువంటి దాంట్లోనూ కాస్త మార్పులు చేర్పులు అనేటువంటివి కనబడ్డాయి మార్చి 30 తర్వాత. మరలా ఏం జరిగింది, జూలై 13 నుంచి 18 లోపులో శని వక్రించడం మూలాన ఈయన 140 రోజుల పాటు సుమారుగా వక్రించడం మూలాన 6వ స్థానంలో శని ఉన్నప్పుడు ఇంతకుముందు రాజయోగం పట్టినప్పుడు ఎలా అయితే ఫలితాలు కనబడ్డాయో వీళ్ళకి మళ్ళా తిరిగి పునర్రాజయోగం పట్టే అవకాశం కనబడుతుందండి. చాలా బాగుంది. కానీ ఎలాంటి పరిస్థితుల్లో ఉంటుందనేటువంటిది కూడా మనం తెలుసుకోవాలి. ప్రధానంగా 6వ స్థానంలోకి శని చూస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క ప్రభావం చేత
ఆరోగ్య సమస్యలు ఏదైనా ఉంటే కనుక హస్తా నక్షత్రం వాళ్ళకి మీకు ప్రధానంగా ఉండేటువంటి ఆరోగ్య సమస్యలు వెన్నుపూసకి సంబంధించిన ఇబ్బందులు కావచ్చు, తర్వాత డయాబెటీస్ కావచ్చు, ఎర్థరైటిస్ కీళ్లవాతము కావచ్చు, లేకపోతే ఈ పిక్కలకి సంబంధించి కాళ్ళకి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా యాక్సిడెంట్స్ కావచ్చు. వీటన్నిటి నుంచి బయటకు వచ్చేటువంటి ఒక బెస్ట్ ట్రీట్మెంట్ దొరకడం కానీ, లేదనుకుంటే మీకు ఒక మంచి ఉపశమనం కలగడం కానీ కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. రెండవది రుణ బాధలు, లీగల్ లిటిగేషన్స్. ఎవరైనా కోర్టు సమస్యలు కానీ, తగాదాలు కానీ, కలహాలు కానీ, ఆస్తి తగాదాలు కానీ దాంట్లో ఇబ్బంది పడుతూ ఉంటే హస్తా నక్షత్ర జాతకులు మీ పర్సనల్ చార్ట్ కూడా చూసుకోవాలి. మీకు అనుభవించేటువంటి యోగం ఉందా లేదా ఆస్తిని అనేటువంటిది కూడా ఉండాలి. కాబట్టి అయితే వీటన్నిటి నుంచి విముక్తి కలగడం, వాటిని మీరు పరిపూర్ణంగా అనుభవించడం, అప్పులన్నీ కూడా తీర్చేయడం, తర్వాత మీ యొక్క సహజ సిద్ధమైనటువంటి స్వభావాన్ని డే టు డే లైఫ్ రొటీన్లో మీరు చేసే అలవాట్లని లేకపోతే వ్యసనాల నుంచి బయటికి రావడం, కొత్తగా ఆహార అలవాట్లు హెల్దీ ఫుడ్ అనేటువంటిది తీసుకోవడం, లేదనుకుంటే ఎక్సర్సైజ్ అనేటువంటిది స్టార్ట్ చేయడం, లేకపోతే మీరు మీ జీవితంలో చేసేటువంటి తప్పు ఒప్పులు సరిచేసుకుంటూ ఒక క్రమశిక్షణ అనేటువంటిది, ఒక నిబద్ధత అనేటువంటి దాంతో ముందుకు వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా మీకు జీవితంలో ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యే అవకాశాలు, ఎస్పెషల్లీ ఈ 4 monthsలో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మళ్ళీ 4 months తర్వాత యథామామూలే. అయితే చార్ట్ మాత్రం చాలా ముఖ్యమండి, బాగా గమనించండి. శత్రు బాధలు అంటే మిమ్మల్ని ఎవరైనా ఏడిపిస్తూ ఉంటే వాళ్ళ మీద మీరు ఆధిక్యత ప్రదర్శించడం కావచ్చు, వాళ్ళ మీద మీ యొక్క తెలివితేటలు చాలా బాగా పనిచేయడం, వాళ్ళ మీద మీరు విజయాన్ని సాధించడం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మేజర్గా విజయం అనేటువంటి చూడడం, ఇలాంటివన్నీ చాలా బాగుంటాయి. అండ్ ఎస్పెషల్లీ శని అనేటువంటి ఆయన గేమ్స్కి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. సో గేమ్స్లో కానీ వాటిలో కానీ, స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ, స్పోర్ట్స్ కాదు ఓన్లీ గేమ్స్. సో గేమ్స్లో చాలా అద్భుతమైనటువంటి రాణింపు కలగడం ఇలాంటివి కనబడుతూ ఉంటాయండి. అయితే శని యొక్క 3 దృష్టులు వృషభ, కన్య, ధనస్సు అనేటువంటి యొక్క 3, 7, 10 ఆస్పెక్ట్స్ అనేటువంటి పడడము మేజర్లీ ఆరోగ్య విషయాల్లో కొంతవరకు ఈ 4 మాసాలు ఎలాంటి విషయాల్లో జాగ్రత్త పడాలని, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ విషయంలో ఒకటి జాగ్రత్తగా ఉండండి. గుప్త రోగములు అంటే బయటికి చెప్పుకోలేనటువంటి ఆరోగ్య సమస్యలు ఏదైనా సడన్గా వచ్చి మిమ్మల్ని ప్యానిక్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, కాస్త జాగ్రత్త పడండి. ఈ యొక్క 3వ ఆస్పెక్ట్ అయినటువంటి వృషభ రాశి 9వ స్థానం అవ్వడం మూలాన మేజర్గా ఏం జరుగుతుంది అంటే, ఎవరైతే ఉద్యోగం లేక బాధపడుతూ, ఒక సెటిల్మెంట్ లేక, ధన ఆదాయము లేక బాధపడుతూ ఉన్నారో వాళ్ళకి 100% ఉద్యోగం వచ్చే యోగం కనబడుతుంది. బిఫోర్ అక్టోబర్ లోపలనే మీరు ఉద్యోగంలో ఉంటారు. అంత మంచి యోగం మీకు కనబడుతోంది అని చెప్పచ్చు. ఫాదర్కి, ఈ జాతకుడికి, కన్యారాశి జాతకుడికి ఉన్నటువంటి ఆ రిలేషన్ చాలా బాగా పెరుగుతుంది. మంచి ఈ యొక్క అభినందనలు అన్నీ కూడా పొందే అవకాశం తండ్రి దగ్గర నుంచి కనబడుతోంది. పిత్రార్జితం ద్వారా వచ్చేటువంటి డబ్బుని సద్వినియోగం చేసుకునేటువంటి యోగం కనబడుతోంది. మేజర్గా ఇంకా చెప్పాలి అంటే 4th house మీద కూడా ప్రభావితం అవుతోంది. కాబట్టి అంటే ధనుస్సు రాశి మీద ఎలాంటి విషయాలు జాప్యం అవుతాయండి. మీ యొక్క బద్ధకం కానీ లేదా నిర్లక్ష్యం కానీ దేనికైనా స్వల్పంగా కారణం అవ్వచ్చు. సో ఆరోగ్యం అనేటువంటిది ఇబ్బంది పెట్టచ్చు, బికాజ్ అటు పాజిటివ్ ఉంది, ఇటు నెగిటివ్ కూడా ఉంది. కాబట్టి సో ఎవ్రీథింగ్ మీరు చాలా జాగ్రత్తగా ఏ పని ఏ రోజున చేయాలో ఆ రోజున కంప్లీట్ చేసే విధంగా మీరు పని చేయండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రికాషన్. అయితే ఓవరాల్గా చెప్పాలి అంటే మీరు లాభమే చూస్తారు, మంచి రిజల్ట్స్, శుభ ఫలితాలే చూస్తారు, చాలా పాజిటివిటీ ఉంటుందన్నమాట. కానీ మీరు ఏం చేయాలి, శనిని మీ వైపు ఇంకా ఫేవరబుల్గా మార్చుకోవడానికి చూడాలి. బికాస్ నేను చెప్పేటువంటిది గోచారంలో, మీ పర్సనల్ చార్ట్లో శని ఎలా ఉన్నారనేటువంటిది నాకు తెలియదు. కాబట్టి సో మేజర్గా ఏం చేయాలి, శనికి తైలాభిషేకం చేయించడం కానీ, ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో అర్చన చేయడం కానీ, ప్రతి శనివారము ఆర్ ఎవ్రీడే హనుమాన్ చాలీసా పారాయణ చేయడం కానీ, పార్థివ లింగాలకి అంటే ఈ యొక్క మృత్తిక అంటే ఈ యొక్క పుట్టమట్టితో తయారు చేసినటువంటి శివలింగాలకి అభిషేకం చేయడం కానీ, ఎనీథింగ్ అండి, చాలా రెమెడీస్ అనేటువంటివి ఉన్నాయి. మీ యొక్క జాతకంలో ఉండేటువంటి కాంబినేషన్స్ చూడండి. మీరు దేనికోసమైతే తాపత్రయపడుతూ కష్టపడుతూ మీ బిజినెస్ గ్రో అవ్వాలి, మీరు ఉద్యోగంలో గ్రో అవ్వాలి, ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించిన గ్రహాల యొక్క అధిదైవాలను కనుక మనం స్ట్రాంగ్గా పట్టుకోగలిగితే, ఆ యొక్క మీరు బలమైనటువంటి సంకల్పంతో వాళ్ళ యొక్క అనుగ్రహం మీరు సంపాదించగలిగితే ఎక్స్ట్రాడినరీగా మూవ్ అవుతారు. మరి మీరు అన్నట్టుగానే ఇంకా ఎవరికైనా కూడా శని వక్రించడం వల్ల కావచ్చు, లేదంటే ఇంకా ఇతర సమస్యతోటి ఎవరైనా కూడా ఎదుర్కొన్నప్పుడు ఆస్ట్రాలజీ పరంగా రెమెడీ చేయించుకోవాలి అన్న వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది?
తప్పకుండా అమ్మ. మనం ఇప్పుడు మాట్లాడుకునేటువంటి అంశములన్నీ కూడా గోచారానికి సంబంధించినవండి. కానీ మీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది మీకు మాత్రమే మీ కర్మానుసారేనా వచ్చినటువంటిది కాబట్టి మీరు ఎలాంటి సందర్భాల్లో ఇబ్బందులు పడేటువంటిది ఉంది, ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడ మనం ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలాంటి కర్మ ఉండడం వల్ల మనం ఏ సమస్యలు ఇరుక్కుంటాము, దానికి సంబంధించి ఎలాంటి పూజలు చేసి ఆ కర్మని ప్రాయశ్చిత్తం చేసుకుని ముందుకు వెళ్ళాలి, ప్రతిదీ కూడా మీ జన్మ కుండలిలో తెలుస్తుంది. సో ఎవ్రీథింగ్ అన్నీ కూడా అండి. అయితే మీ జన్మ కుండలి ఎవరైనా సరే అలాంటి వాళ్ళు ఉంటే కనుక అనుకుంటే కనుక మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ యొక్క జన్మ కుండలి చూసిన తర్వాత నవాంశ దశాంశ ఎవ్రీథింగ్ అన్నీ చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ చాలామందికి నేను ఇదవ్వాలి అదవ్వాలని కోరికలు ఉంటాయండి. ఏ మార్గంలోకి వెళ్ళాలో తెలియదు, అసలు నిజంగా అవుతానో లేదో తెలియదు, లైఫ్ని రిస్క్లో పెడుతున్నానని ఒక భయం ఉంటుంది. అలాంటి వాళ్ళైనా హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి తీవ్రంగా ఉండి ఎలాంటి రెమెడీ ఫాలో అవ్వాలో తెలియటువంటి వాళ్ళకైనా ఖచ్చితంగా మీరు జాతకం తీసుకురండి. మీకు ఒక ప్రాపర్ రెమెడీ అనేటువంటి చెప్తాను. ఏవైనా దోషాలు ఉంటే శాంతి పరిహారములు మీతో ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమా గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మ.